ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చకు డిమాండ్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చకు డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ డిమాండ్ ఏ మేరకు నెరవేరుతుంది? సో మొత్తానికి దీని మొత్తం ఇందాపూర్ పేరుతో కథ వెనకుండి నడిపించిన హెరిటేజ్, దాని యాజమాన్యం ఈ చర్చకి ఎందుకు అనుమతినివ్వట్లేదు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది శాసన మండలిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ముఖ్యంగా ఇటీవల తిరుమల నెయ్యి సరఫరాకు సంబంధించి ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ కి అనుబంధంగా ఉన్నటువంటి హెరిటేజ్ తో వ్యాపార సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యం ఉన్నటువంటి ఇందాపూర్ డైరీకి అత్యధికంగా ధరకు నెయ్యి టెండర్ ను ఖరారు చేస్తూ గతంలో డిస్క్వాలిఫై అయినటువంటి ఇందాపూర్ కి మళ్ళీ ఇప్పుడు నెయ్యి సరఫరా టెండర్ ను దక్కినటువంటి వ్యవహారం పైన చర్చించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు ఈ రోజు శాసన మండలి లో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఎమ్మెల్సీలు భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఈ వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపైన చైర్మన్, శాసన మండలి చైర్మన్ సభ ప్రారంభమైన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారని చూడారు. ప్రధానంగా ఈ సభలో ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టబోతుంది. ముఖ్యంగా ఇందాపూర్ డైరీ పేరుతో అత్యధికంగా దాదాపుగా 650 రూపాయలు పైగా, సుమారుగా 600 రూపాయలకు పైగా అత్యధిక ధరకు దీన్ని ఇందాపూర్ కు నెయ్యి సరఫరా చేయడం. గతంలో ఎప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారో అప్పుడు మాత్రం ఇందాపూర్ డైరీకి తిరుమలలో టెండర్లు దక్కడం, గతంలో డిస్క్వాలిఫై, నాణ్యత లేదని డిస్క్వాలిఫై అయినటువంటి ఇందాపూర్ కి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఈ టెండర్ ఖరారు చేయడం, ఏదైతే తక్కువ ధరకి ఇస్తే నాసిరకంగా వస్తుందని ఒక క్యాంపెయిన్ చేసి తిరుమల లడ్డూలో కల్తీలే కలిపోతుందంటూ ఒక క్యాంపెయిన్ చేసి దాని ద్వారా అల్టిమేట్ గా హెరిటేజ్ కి ప్రయోజనం చేకూర్చేలాగా ఇందాపూర్ డైరీ పేరుతో భాగస్వామ్యమైనటువంటి ఇందాపూర్ డైరీ పేరుతో ఈ టెండర్లు వేశారన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభియోగం. దీనిపైన సభలో చర్చించాలని పట్టుబట్టిపోతుంది. ఈ రోజు శాసన మండలి ప్రారంభమైన తర్వాత ఈ అంశం పైన చర్చకు పట్టుబడుతూ నిరసన కూడా తెలియజేయబోతుంది. రేట్ అంశం కూడా చర్చకు రావాల్సిన అవసరం ఉంది కదా సతీష్, క్లుప్తంగా చెప్పండి. ఖచ్చితంగా ఇక్కడ సమస్య ప్రధానంగా ధర అన్నది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే 350 రూపాయలకి 400 రూపాయలకి నాణ్యమైన నెయ్యి వస్తుందంటూ ఒక క్యాంపెయిన్ చేశారు. దాని ముసుగులో ఇందాపూర్ డైరీకి అత్యధిక ధరకు కట్టబెట్టారన్నదే ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. దాని అంశం పైన ఏం జరిగింది, డిస్క్వాలిఫై అయిన సంస్థకి ఇంత భారీ ధరకు ఎందుకు ఇప్పుడు ఆ నెయ్యి టెండర్లు ఖరారు చేశారన్న అంశం పైనే ప్రభుత్వం నుండి, హెరిటేజ్ నుండి, ఇందాపూర్ నుండి, టీటీడీ నుండి సమాధానం రాబట్టాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వాయిదా తీర్మానం అసలు ఉద్దేశం. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.